వేములవాడ పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ స్కూల్లో న్యూ కామన్ రైట్ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ప్రౌజవి శ్రీనివాస్ హాజరై ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని వంటగది, బియ్యం, కూరగాయలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రౌజవి శ్రీనివాస్ మాట్లాడుతూ గురుకులాల్లో చదువుతున్న 80 లక్షల మంది బలమైన ఆహారం అందించాలని నిపుణులైన డాక్టర్ల సమక్షంలో డైట్ మెనూ ఏర్పాటు చేసుకున్నామని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాల్లో ఒకే రకమైన డైట్ ను నేడు ప్రారంభం చేసుకోవడం జరిగిందన్నారు. మన ఇంట్లో పిల్లలకు ఏ విధంగా ఆహారం అందిస్తున్నామో ప్రజాప్రభుత్వంలో గురుకులాల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారం అందజేయడం జరుగుతుందని అన్నారు. సార్ పారాసిటమాల్ ఎక్కువ ఉంటుంది సార్, పారాసిటమాల్ డైక్లోజన్ లోషన్స్ ఎక్కువ ఉంటాయి సార్. పిఎస్ సెంటర్ నేను ఈ పాఠశాల 1:30 లంచ్ కూడా ఇక్కడ అందరిది. నాన్ వెజ్ మన ఇంట్లో వంటింట్లో ఇంత ఏగా పే చేస్తాం. హలో తల్లిదండ్రులందరికీ నమస్కారం. పేరు పేరు దీపక్. ఇదేంటంటే ఇక్కడ ఈరోజు అంతర్రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద పండుగలా చేస్తున్నారు. మంచి చాలా అన్నిటికన్నా ఫస్ట్
బతకాలంటే ఫుడ్ కావాలి, మంచిగా బతకాలంటే మంచి ఫుడ్ తినాలి. సో దానికోసం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న ఒక వెరీ నోబుల్ ఇనిషియేటివ్ ఇది. డైట్ ఛార్జెస్ పెంచడము అండ్ అక్రాస్ ద స్టేట్ ఒక యూనిఫామ్ డైట్ ప్లాన్ పెట్టి హెల్త్ పరంగా పిల్లలకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెల్త్ వస్తుంది, దాని తర్వాతే అన్నీ వస్తాయి. అవునా కదా? ఎస్. సో హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్, నాన్ నెగోషియబుల్ మనకి. సో దానికోసం మంచి ఫుడ్ తీసుకోవాలి. అదే స్టెప్కి అందులోనే స్టెప్ ఫార్వర్డ్ తీసుకోవడానికి ఇది గవర్నమెంట్ తీసుకున్న ఒక వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఇందులో భాగంగా అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్కి గవర్నమెంట్ తరపు నుంచి ఆల్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ వాళ్ళే కాకుండా ఇంకా అక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి ఇది ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. మొత్తంగా అన్ని గురుకుల పాఠశాలలో, అన్ని హాస్టళ్లలో ఒకే డైటు ఒకే రకంగా అమలు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నది. ఈరోజు అన్ని గురుకుల పాఠశాలలో ఒక్కొక్క పాఠశాలకు ఒక్కొక్క ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రులు, గ్రంథాలయ సబ్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇప్పుడు పదవులు ఉన్న వాళ్ళతో పాటు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆయా జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరికీ ఒక్కొక్క హాస్టల్కు వెళ్ళి దీన్ని ప్రారంభం చేయాలి. పిల్లల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పని తీసుకున్న నిర్ణయంలో భాగంగా మన మధ్యలోకి ఈరోజు రావడం జరిగింది. గిరిజన ఆశ్రమ పాఠశాలలో మనం డైట్కు సంబంధించి కూడా ఒకసారి మనం ప్రారంభం చేసుకున్నాం. ఇప్పుడు మనం 1540 రూపాయలు చేసుకున్నాం. ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు అప్పుడు 1500 రూపాయలు ఇస్తే మనం ఇప్పుడు 2100 రూపాయలు చేసుకున్నాం. ఏదైతే ఈ భోజనంలో వాళ్ళకు వారానికి ఆదివారం 2 వారాలు మటన్, మిగతా 2 వారాలు చికెన్, తర్వాత 2 వారాలలో మొదటి బుధవారం, మూడో బుధవారం కూడా మనం చికెన్ ఇచ్చుకునేటువంటి సమయం. అంటే ప్రోటీన్స్ కూడా మనం తినాలి. కాబట్టి ఇంట్లో ఏ విధంగా అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారో ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు నాణ్యమైన భోజనం అందించడానికి ఈ 40% పెంచినటువంటి సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం.